హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ రత్నమాల. మన యూట్యూబ్ ఛానల్ ఇట్లు మాలమణ్యంకు మీ అందరికీ స్వాగతం అండి. సో మీ అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఈ రోజు ఈ వీడియోలో కంటెంట్ ఏంటంటే సంక్రాంతికి సంబంధించిన ఒక వీడియో అన్నమాట. సంక్రాంతి అనగానే మనం చాలా రకాల పనులు చేస్తూ ఉంటాము. దానిలో ప్రతి ఒక్కరూ ఆచరించేది ఒక పని ఉంది. అదేంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అయితే ఆ పనిని ఏ విధంగా ఒక పద్ధతి ప్రకారం చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. సో వీడియో స్టార్ట్ చేద్దామా? ఇంకా ఫ్రెండ్స్, తెలుగువారి అసలైన పండుగ సంక్రాంతి. ఈ 3 రోజుల ముచ్చటైన పండుగలో మన సంస్కృతి సాంప్రదాయాలు, బంధాలు, బంధుత్వాలు, ఇచ్చుపుచ్చుకోవడాలు, ఆధ్యాత్మికత, ఆరోగ్య రహస్యాలు, మన జీవనానికి సహకరించే పశుపక్ష్యాదులకు కృతజ్ఞతలు తెలుపుకోవడం, అల్లర్లు, సరదాలు, ఇలా ఎన్నో ఇమిడి ఉన్నాయి కదా. కాలం ఎంతగా మారిపోతున్నా, మనుషులు ఎంత బిజీ అయిపోతున్నా, ఈ సంక్రాంతి సమయంలో మాత్రం కొన్ని సాంప్రదాయాలను ఇప్పటికీ అందరూ ఆచరిస్తున్నారు. అటువంటి వాటిలో ఒకటి, భోగి రోజు తెల్లవారుజామునే కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా ఆచరించే ఒంటికి నూనె పట్టించి నలుగు పెట్టి చేసే తలంటు స్నానం. దీనినే అభ్యంగం అంటారు. అయితే ఏ పని చేసినా ఒక పద్ధతి ప్రకారం చేస్తే దాని ఫలితం 100% దక్కుతుంది. అలాగే అభ్యంగం ఆచరించడానికి కూడా ఆయుర్వేద శాస్త్రంలో ఒక పద్ధతి ఉంది. అదేంటో ఈరోజు తెలుసుకుందాం. అభ్యంగం అంటే నూనెతో మర్దన చేసుకోవడం, అంటే ఆయిల్ మసాజ్ అన్నమాట. ఆయిల్ మసాజ్ అనగానే వెంటనే ఏ నూనెతో మసాజ్ చేసుకోవాలి అనే డౌట్ వచ్చేస్తుంది మనందరికీ. మసాజ్కి ఏ నూనెైనా పర్వాలేదు, కానీ నువ్వుల నూనెతో మర్దన అన్నింటికంటే శ్రేష్టమైనదిగా శాస్త్రం చెబుతోంది. ఈ అభ్యంగాన్ని చంటి పిల్లల నుంచి అన్ని వయసుల వారు ఆచరించవచ్చండి. ఇది వినగానే సరే, ఆయిల్ మసాజ్ అంటే ఏముంది, కాస్త నూనె ఒంటికి పట్టించి శరీరమంతా పూసుకోవడమే కదా అనుకుంటారేమో అండి. అలా అస్సలు కాదండి. ఎందుకంటే అభ్యంగం చేయడానికి ఒక నిర్దిష్ట విధానం ఉంది శాస్త్రంలో. అదేంటంటే, అభ్యంగం ఆచరించడానికి కాస్త సమయం కేటాయించుకుని బాత్రూంలో చక్కగా స్టూల్ మీద కూర్చుని చేతి వేళ్లను నూనెలో ముంచి మన బొడ్డు భాగాన్ని ముందుగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మన కాలిగోళ్లు, చేతిగోళ్లను సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మన పాదాల అడుగు భాగంలో మసాజ్ చేయాలి. అలా 2 పాదాల అడుగు భాగం మసాజ్ అయిన తర్వాత పాదాల పై భాగం, కింది కాళ్ళు, మోకాళ్ళు, తొడలు, ఆ తర్వాత హిప్స్ దగ్గర, ఇలా ఈ వరుసలో అంటే కింద నుంచి పైకి సున్నితంగా నూనె మర్దన చేసుకోవాలి. కాళ్ళు పూర్తయిన తర్వాత చేతులు మసాజ్ చేసుకోవాలి. అది కూడా చేతి వేళ్ల నుంచి భుజాల వరకు అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే మసాజ్ చేయాలి. ఈ మర్దన అనేది ఎప్పుడు చేసినా, శరీరంలో ఏ భాగానికి చేసినా కింద నుంచి పైవైపు అంటే అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే మసాజ్ చేయాలి. కానీ మెడ భాగంలో మాత్రం మసాజ్ చేసేటప్పుడు శాస్త్ర ప్రకారం పై భాగం నుంచి మెడ కింది వరకు మాత్రమే మసాజ్ చేయాలండి. ఇప్పుడు చేతులు మసాజ్ అయిన తర్వాత మెడ భాగాన్ని మసాజ్ చేయాలి. ఇప్పుడు ముందు చెప్పుకున్నట్టుగా మెడ పై నుంచి మెడ కింద వరకు మసాజ్ చేసుకోవాలన్నమాట. ఇక ఆ తర్వాత నడుము, వీపు, ఛాతీ, పొట్ట భాగాలలో మర్దన చేయాలి. ఆ తర్వాత ముఖాన్ని నూనెతో మర్దన చేసుకోవాలి. ముఖంతో పాటు చెవులను కూడా చక్కగా మసాజ్ చేసుకోవాలండోయ్. ఈ విధానమంతా చాలా శ్రద్ధగా, మన శరీరం పట్ల ప్రేమతో, కృతజ్ఞతా భావంతో, ఒక చక్కటి స్పృహతో శరీరాన్నంతా చక్కగా స్పృశిస్తూ మర్దన చేసుకోవాలి. ఎందుకంటే ఈ శరీరం ఉండబట్టే కదండి ఇంత అందమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం. అలా నూనె మర్దన పూర్తయిన తర్వాత చక్కగా నలుగు పిండితో గాని, శనగపిండితో గాని ఆ జిడ్డుదనం పోయేలాగా నలుగు పెట్టుకుని కుంకుడుకాయలతో గాని, కుంకుడుకాయలు నచ్చని వాళ్ళు షాంపూతో గాని తలంటు స్నానం చేస్తే ఆహా, నిజంగా మన శరీరం ఎంత మృదువుగా బేబీ స్కిన్లా ఉంటుందో మాటల్లో చెప్పలేమండి. ఈ అభ్యంగం అనేది కేవలం అందం కోసం మాత్రమే నిర్దేశించింది కాదు. మన చర్మ సంరక్షణ కోసం అభ్యంగం ఆచరించడం అనేది చాలా మంచిది. మనకి ప్రతిరోజు సమయం కుదిరిందనుకోండి, ప్రతిరోజు కూడా ఈ అభ్యంగం చేస్తే మన చర్మం చాలా అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
కనీసం వారానికి ఒకసారైనా ఈ అభ్యంగ స్నానం చేయడానికి ప్రయత్నించి చూడండి. ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. ఇక చివరిగా ఒక్క మాట, అభ్యంగం చేసినప్పుడు ఆ గచ్చు మీద నూనె పడి కాలు జారే ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఈసారి పండక్కి అందరూ ఈ విధానంలో అభ్యంగం తలంటు స్నానం ఆచరిస్తారని ఆశిస్తూ మరో వీడియోలో కలుద్దాం. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ నియర్ అండ్ ఇయర్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది ప్రెస్ చేస్తే కనుక నా కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ లో అలర్ట్స్ చూపిస్తాయి. సో మీరు కూడా మీ నియర్ అండ్ ఇయర్ కి షేర్ చేయండి. అలాగే మీ విలువైన కామెంట్ ని తప్పకుండా నాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి.